చేయొద్దండి, ఓపిక పట్టండి. అదే సమయంలో మీ అందరికి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది. తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అందరికి కూడా శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది. ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదించారు స్వాములను. మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా ప్రబల కొండ ఇక్కడే పక్కనే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్యభూములనే పుట్టాడు. ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్ గా మీరు ఎంపిక చేస్తే ఈ జాతికి ఈ దేశానికి దిశ నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించేటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడనే ఆలగడ్డలో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణ ఫలితం, దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు. మీరందరూ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత ఉన్నారు, ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా. ఈరోజు ప్రపంచాన్నంతా జయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం నష్టపోతా ఉంది. ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను. ఈ రోజు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజుని, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుని, తెలుగు జాతికి దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుడిని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటుగొళ్ళెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు. యువత నిరుద్యోగులుగా మారిపోయారు. యుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో. స్వర్ణయుగం కావాలంటే చీలపైకి ఎత్తండి. రాతి యుగం వద్దన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని.
40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే 40 ఏళ్ళుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా. ఈ రోజు నేను పిలిపివ్వడానికి వచ్చా. రాత్రి యుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా